మనం కొంతమంది స్టూడెంట్ చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ చదువుతూనే ఉంటారు, కానీ చదివింది ఎప్పుడూ బుర్రలోకి వెళ్ళదు. ఏం చేస్తున్నా అంటే చదువుతున్నా అంటారు. వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తే మార్కులు మాత్రం 0. అలాగే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళని చూసినట్లయితే కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వంట. ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు ఉప్పు కారాలు అనేవి అటు ఇటుగా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ దాకా ఎందుకు, మనల్ని చూసుకున్నట్లయితే మనం చేసే ఎన్నో పనులు ఉంటాయి. పనులు చేస్తూ ఉంటాం, కానీ అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వవు, ఏదో ఒక ఎర్రర్ వస్తూనే ఉంటుంది. వీటన్నిటికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత లోపించటం. సో మరి ఈ ఏకాగ్రతని మనం తిరిగి పొందాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ అంటే ఒకదాని మీద, అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీదే శ్రద్ధని చూపించడాన్ని మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అని అంటాం. సో ఈ కాన్సన్ట్రేషన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి క్లాసికల్ మెథడ్స్ అంటే సాంప్రదాయ విధానాలు అంటాం కదా, అంటే పెద్దవాళ్ళు చెప్పాయి లేదా మనం యోగా ద్వారా కొన్ని తెలుసుకున్న విషయాలను అబ్జర్వ్ చేసినట్లయితే నాకు తెలిసి బెస్ట్ 5 మెథడ్స్. ఫస్ట్ తీసుకున్నట్లయితే డాట్ మెథడ్. అంటే మీరు ఒక A4 షీట్ తీసుకొని దాని మీద ఒక 1 సెంటీమీటర్ రేడియస్ లేదు అంటే 1/2 సెంటీమీటర్ రేడియస్ ఉన్నటువంటి బ్లాక్ డాట్ ఒకటి పెట్టండి. ఇంకా అది కుదరదు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టినటువంటి స్టిక్కర్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజ్ స్టిక్కర్, బ్లాక్ స్టిక్కర్ని ఆ పేపర్ సెంటర్లో అటాచ్ చేసి కరెక్ట్గా మనం నుంచున్నప్పుడు మన హైట్ ఏది ఐ హైట్ లెవెల్కి మన కంటి ఎత్తుకు సమానంగా ఉన్నట్లుగా గోడ మీద అతికించాలి. గోడ మీద అతికించిన తర్వాత మనం జస్ట్ 1 మీటర్ బ్యాక్ వచ్చి ఆ 1 మీటర్ నుంచి కరెక్ట్గా ఆ బ్లాక్ డాట్ని మాత్రమే కళ్ళార్పకుండా 1 to 2 మినిట్స్, కుదిరితే 5 మినిట్స్ వరకైనా. జనరల్గా మనం 1 మినిట్ చూసేసరికి కష్టమవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్లో చేసే వాళ్ళకి కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. 1 వీక్ అయ్యేసరికి వాళ్ళకి 1/2 మినిట్ నుంచి 1 మినిట్, 1 మినిట్ నుంచి కుదిరితే 2 మినిట్స్ వరకు కూడా వెళ్ళగలుగుతారు. ఈ విధంగా చూసినప్పుడు మనకేంటంటే మేజర్గా మన బ్రెయిన్ టోటల్గా ఆ డాట్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటుంది. అంటే బ్రెయిన్లో వచ్చేటువంటి ఎన్నో డీవియేషన్స్ని ఆపడానికి ట్రై చేస్తుంది. దాని ద్వారా మనం కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రెండో మెథడ్ చూసుకున్నట్లయితే మనకి దీన్ని యోగాలో త్రాటకం అంటారు. అంటే ఏం లేదు, మనం సుఖాసనం లేదా బాసపట్లు వేసుకుని నేల మీద కూర్చుంటాం కదా అది, లేదంటే పద్మాసనంలో అయినా ఒక మ్యాట్ మీద కూర్చొని మన బ్యాక్ బోన్ అంటే స్పైనల్ కార్డ్, నెక్ స్ట్రైట్గా ఉన్నప్పుడు మన ఐ లెవెల్ ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్ లెవెల్లో మనం ఒక 1 మీటర్ దూరంలో టేబుల్ మీద క్యాండిల్ కానీ ఒక దీపం, నెయ్యి దీపం కానీ పెట్టి ఆ దీపాన్ని వెలిగించి మనం సేమ్ ఇందాక డాట్ మెథడ్లో ఏమైతే చేసామో అదేవిధంగా అదే లైట్ని కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉండాలి. అరౌండ్ పాసిబిలిటీ స్టార్టింగ్లో మనకి 1 మినిట్ చూడాలంటేనే కష్టం, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. బట్ దాన్ని మినిమం 2 మినిట్స్ వరకు మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ టైంలో కూడా మనకి ఏంటంటే స్పైన్, నెక్, హెడ్ స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి యోగా ప్రకారం ఎనర్జీస్, ఓకేనా, ఈ ఎనర్జీస్ అనేవి కుండల్ని అంటారు దాన్ని. సో అదంతా ఎక్కడికి వస్తుంది? మన ఐస్ కరెక్ట్గా ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం 2 to 5 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం ఒక పని చేసేటప్పుడు ఈ విధానాన్ని మన బ్రెయిన్కి అలవాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా మనం ఒక టాస్క్ని డీల్ చేస్తున్నప్పుడు అది ఆ పని నుంచి డీవియేట్ అవ్వకుండా మనల్ని చూస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పేటువంటి ఈ 2 మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనందరికీ బాగా తెలిసిందే మెడిటేషన్ అంటే తెలుసు కదా, ఇది ఎవరు చేస్తారు? యోగులు, ఓకేనా, బాబాలు, లేదు అంటే మన సొసైటీలో పెద్ద మేధావులు, సక్సెస్ఫుల్ పర్సన్స్ అని ఉంటాం కదా, వాళ్ళ యొక్క డైలీ రొటీన్ అనేది చాలా టైం టు టైం షెడ్యూల్ ప్రకారం బాగుంటుంది ఉంటాం కదా. వాళ్ళందరూ చేసేది యోగానే, అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళ షెడ్యూల్ని బ్రేకప్ చేసుకోరు. నెక్స్ట్ ఈ మెడిటేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్.
దీనికోసం మీరు చేయాల్సినటువంటి అతి భయంకరమైన పనులు ఏమీ లేవు. జస్ట్ ఒక మ్యాట్ వేసుకొని కూర్చోండి, బాస్పట్లు వేసుకొని, లేదా పద్మాసనంలో కూర్చొని మీ బ్రెయిన్ కాదు, పద్మాసనంలో కూర్చొని మీ బ్యాక్ బోన్, అదే స్పైనల్ కార్డ్ అండ్ నెక్, హెడ్ స్ట్రైట్గా ఉంచుకొని మీరు మీ బ్రీత్ తీసుకునేటప్పుడు ఎయిర్ మీద ఫోకస్ చేయండి, లోపలికి వెళ్తున్న ఎయిర్. అలాగే బ్రీత్ని రిలీజ్ చేస్తున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఎయిర్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే, మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎన్నో డీవియేషన్స్ వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఒక 2-3 వీక్స్ ఈ విధంగా మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు, మనం డైలీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు మనం గాలి పీస్తున్న సౌండే వినం. కానీ ఈ విధంగా మెడిటేషన్స్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో చేయగా మన కాన్సన్ట్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఫోకస్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఆ ఎయిర్ మీద ఉంటాయి. కాబట్టి ఆ ఎయిర్ అనేది ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే లంగ్స్ ఎలా ఫిల్ అవుతుంది, లంగ్స్ ఎలాగా మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది, సంకోచిస్తుంది. సో ఆ గాలి యొక్క శబ్దాన్ని కూడా వినొచ్చు మీరు ఒకవేళ సక్సెస్ఫుల్గా దీన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉన్నట్లయితే. దిస్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ మెథడ్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఎక్కువసేపు ఏం చేయవలసిన, మినిమం ఎవ్రీడే ఒక 15 మినిట్స్ చేయగలిగినట్లయితే మీరు అనుకున్న పని చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? సో మెడిటేషన్ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. ఇంక ఏమీ కుదరలేదు, ఏమీ చేయలేకపోతున్నాం, అప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం మీరు ప్రశాంతంగా ఏదో ఒక చోట కూర్చోవడమో నుంచోవడమో చేయండి. అక్కడ మీకు ఎదురుగా ఏదైతే కనబడుతుందో ఆ వస్తువుని, ఆ చుట్టూ ఏమి ఉన్నప్పటికీ అదే వస్తువుని తదేకంగా చూడండి, కాన్సన్ట్రేటెడ్గా. ఇలా మీరు ఒక 2 to 5 మినిట్స్ చూడగలిగితే డైలీ మీరు, అండ్ ఇందా ఫస్ట్లో మనం మాట్లాడుకున్నది ఏంటిది, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి మమ్మీస్ అండ్ డాడీస్ వీళ్ళకి, తర్వాత ఎస్పెషల్లీ మనకి. ఎందుకని మనం మన గ్రోత్ని పెంచుకోవాలి అంటే ఫస్ట్ కావాల్సినటువంటి మెడిసిన్ ఏంటి, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. నెక్స్ట్ ఇవన్నీ చేయడానికి మన దగ్గర టైం లేదు. ఎందుకని, డాట్ పెట్టాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, దాని మీద డాట్ గీయాలి, గోడకి అతికించాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 మీటర్ డిస్టెన్స్లో మనం నుంచొని ఫోకస్ చేయాలి. రెండో మెథడ్ ఏంటిది, ఒక టేబుల్ తీసుకోవాలి, టేబుల్ మీద ఒక ప్రమిద పెట్టాలి, దానిలో నూనె వేయాలి, దీపం వెలిగించాలి. లేదు, క్యాండిల్ అయినా పెట్టి మనం కూర్చొని ఒక 5 మినిట్స్ అలాగే ఉండాలి. ఇది కష్టమే. మెడిటేషన్ ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, వారం చేస్తాం, తర్వాత బోర్ కొట్టింది. సో ఇది కూడా వెరీ 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 ప్రాబ్లమాటిక్. సో ఇప్పుడు చెప్పేటువంటి మెథడ్, ఓకే, మధ్యలో ఒక ఇంటరప్షన్. మీకు ఈ వీడియో నచ్చింది, సో ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళు మీరు దీన్ని ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నేను చెప్పే ఈ మెథడ్స్, ఈ 5 మెథడ్స్ చదువుకునే విద్యార్థులకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, ఎవరైనా సరే దీన్ని ఫాలో అయితే డైలీ జస్ట్ 5 to 10 మినిట్స్ మెడిటేషన్ అయితే ఒక పావు గంట, 15 మినిట్స్, డాట్, తర్వాత దీపం, తర్వాత ఏదో ఒక వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేయమన్నా కదా, ఈ మూడుకి మహా అయితే ఎంత టైం పట్టింది, 5 మినిట్స్. మెడిటేషన్కి కొంచెం ఎక్కువ టైం కావాలి, దానికి ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాల్సి వస్తుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఓకేనా? సో ఇది చాలా ఈజీ అండ్ వెరీ 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 ఎఫెక్టివ్ మెథడ్ టు ఇంక్రీజ్ యువర్ కాన్సన్ట్రేషన్. సో ఈ మెథడ్ని మీరు ఫాలో అయినట్లయితే చాలా తొందరగా మీరు యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతని త్వరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే చదువైనా, పనులైనా, జాబ్ అయినా, ఎనీ వర్క్, ఏ వర్క్లో అయినా సరే మీరు వెరీ ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. దాన్నే ఇప్పుడు నేను చెప్పబోయేది. అది మనకేంటంటే ఋషులు ఇచ్చినటువంటి గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే ఋషులు ఇచ్చినటువంటి గొప్ప వరం మనకి, ఓకేనా? దాన్నే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు శ్రీచక్రం. నేను మీకు ఇది స్క్రీన్లో షేర్ చేస్తాను, చూడండి. ఆ స్క్రీన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డైలీ జస్ట్ 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు మాత్రమే ఆ
శ్రీచక్రాలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్న చిన్న వైట్ డాట్ని మీరు ఫోకస్ చేయండి. మీరు దీన్ని 5 నిమిషాలు, డైలీ 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు కేటాయించినట్లయితే శ్రమతో కూడుకునేది కాదు ఇది. జస్ట్ గోడ మీద లేదంటే మీ ఫోన్లో ఓపెన్ చేయండి, స్క్రీన్ని దాంతో ఫిల్ చేయండి. ఒకసారి ఆ వైట్ డాట్ని క్షుణ్ణంగా అదేవిధంగా మీరు 2 to 5 minutes డైలీ, కుదిరితే రోజుకి 3 సార్లు అయినా చేయొచ్చు. లేదు లీస్ట్ ఉదయం లేచినాక పడుకునేటప్పుడు 2 సార్లు, డైలీ 2 times 5 minutes కేటాయించినట్లయితే మీ ఏకాగ్రత ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అన్నిటితో పోల్చుకుంటే 100 times తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఏకాగ్రతని ఇంప్రూవ్ చేసుకున్నారో మీరు చేయాలనుకున్నటువంటి పనుల్ని, చదువుకునే వాళ్ళైతే గంట చదవాల్సినటువంటి విషయాన్ని అరగంటలోనే పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ ఈ లాస్ట్లో చెప్పినటువంటి మెథడ్ శ్రీచక్ర దాని యొక్క సెంట్రల్ పాయింట్ మీరు డైలీ 5 minutes చూసినట్లయితే 100% మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో దానిలో 100% సక్సెస్ని రీచ్ అవుతారు. సో దీస్ ఆర్ ది 5 methods. ఒకసారి మనం రివ్యూ చేసుకున్నట్లయితే ఫస్ట్ మెథడ్ వచ్చి వైట్ పేపర్ మీద డాట్, రెండో మెథడ్ వచ్చేసి దీపం లేదా క్యాండిల్, నెక్స్ట్ మూడో మెథడ్ వచ్చేసి మెడిటేషన్, ఓకేనా. నెక్స్ట్ 4th మెథడ్ వచ్చేసి మనకి ఏంటిది, ఏదో ఒక వస్తువు మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక వస్తువుని మీరు క్షుణ్ణంగా ఒక 5 minutes అబ్జర్వ్ చేయండి. అండ్ లాస్ట్ ది బెస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ ది seeing the central white dot of the Sri Chakra. It is efficiently, its efficiency is 100%, not more. చెప్పాలి అంటే ఇంకా 100 కూడా అనవచ్చు, ఇంకా 200% అని కూడా అనొచ్చు. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది 2 hemispheres ఆఫ్ ది బ్రెయిన్. ఈ 2 హెమిస్ఫియర్స్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఎప్పుడైతే 2 hemispheres కోఆర్డినేట్ చేస్తుందో ఆటోమేటిక్గా అది మనకి ఐక్యూ పవర్ని పెంచుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ పెంచేది కాన్సన్ట్రేషన్తో పాటు ఐక్యూ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఐక్యూ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం అనుకున్న పనులని చాలా తక్కువ కాలంలోనే పూర్తి చేయొచ్చు. మీరు ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండేది కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల వాళ్ళ విజన్ని రీచ్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మాత్రమే దాన్ని మీరు ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ NRB.